పొద్దున్నే కళ్ళు తిరిగి పడిపోతేను డాక్టర్ని పిలిపించాం. హాల్లో పరీక్ష చేయించుకుంటుంది. అమ్మో కుమారి తిరిగమ్మా. కట్టిస్తున్నాడు. చంపేశా. ఓ గురువా, గోచి పాత పెట్టుకొని ఒక చేతిలో కోడి పుంజు ఒక చేతిలో మేకపిల్ల పట్టుకొని ఈ పట్టణానికి వచ్చిన నన్ను నువ్వే మీదికి తెచ్చినావు. గందు కోసానికే జిందగీ పని నేను యాద్ చేసుకుంటా, ఈ బర్త్డే చేసుకుంటాను. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే. మా గురువు కేకు. చలో బెడ్రూమ్ పో. నేనేం చేయాలి సార్? కొట్టుకో. గురువా, నీ గురువు అంటే ఎంత భక్తి. చచ్చిన తర్వాత ఈ అస్థి పంజరానికి ఇంత ఘనంగా చేస్తున్నావే, బతుకున్నప్పుడు ఇంకా ఎంత ఘనంగా చేసి ఉండేవాడు. ఒక్కటే చేసిన మా గురువుని మద్దతు దందాల మోసం చేస్తే గురువైనంటే శిష్యుడు. టైంకి వచ్చినావు. ఇంకో కేకు. ఇప్పుడు అదే నువ్వేమడుగుతావు నాకు తెలుసు. నా పెళ్ళాన్ని ఇంకా ఎందుకు చంపలేదు? ఒక్కరోజు టైం వద్దు, అది చెబుదామని వచ్చాను. నేను మనసు మార్చుకున్నాను. అది అమ్మాయికురాలు, చంపొద్దు ప్లీజ్. చంపొద్దా? నీ కంటికి నేను ఎట్లా కనపడుతున్నా? కామెడీ లెక్కనా? నీ పెళ్ళాన్ని చంపనికి ఎంత ధమాకలాయించినా, ఎన్ని సిట్టింగ్స్ చేసినాము, ఎన్ని పార్టీలు చేసుకున్నాము, ఎన్ని ఐటమ్స్ కొన్నాము. ఏమరా అడ్రస్ తెలుసు కదా అని పొద్దుగాలేసి చంపమని, సాయంత్రం వచ్చి వద్దని, ఫోన్ చేసి చంపమని, టెలిగ్రామ్ ఇచ్చి వద్దని అవులగాని అనుకున్నావురా? రే నేను గురిదెత్తనేమో గాని మాట తప్ప. నీకు దండం పెడతాను, నా పిల్లని చంపొద్దు. కావాలంటే ఇంకో 25,000 ఎక్స్ట్రా ఇస్తాను. ఎంత? 25,000. ఈసారి మీద తెల్ల కాగితాలు పెట్టి లోపల నోట్లు పెట్టు. సమజైందా? అయ్యింది. ఇక పోతనే ఉండు. ఏంటి? పోతనే ఉంటా. ఏం ఫస్ట్ క్లాస్ పార్టీ తెచ్చినవురా? సంపనీకి 25,000, బతకనీకి 25,000. ఎప్పుడు కిసొంటి పార్టీ బరా, నేను ఒక తప్పు చేశానే. సరిదిద్దుకోవడానికి కూడా వీళ్ళే తప్పు చేశానే. ఏం చేయాలో తోచక నీ దగ్గరికి వచ్చాను. నువ్వే నాకు ఏదైనా ఉపాయం చెప్పాలి. ఏం జరిగింది అసలు? ఏం జరిగిందంటే, కుమారిని ఎలాగైనా సరే రక్షించుకోవాలని నేను చేసిన ప్రయత్నాల వల్ల అందరిలోనూ నవ్వులు పాలయ్యాను. మా అమ్మతో సహా అందరూ నాకు పిచ్చి పట్టింది అనుకున్నారు. ఈ విషయాలన్నీ ఆమెతో ఎలా చెప్పాలో నాకు తెలియటం లేదు. అసలే కుమారి మనసు చాలా సున్నితం. నేను ఆమెను చంపడానికి పన్నాగం పని అన్న విషయం తెలిస్తే తట్టుకోలేదు. ఒకవేళ తట్టుకున్నా నన్ను మాత్రం జీవితాంతం క్షమించ సుబ్బారావు. వదినా, మీరే ఎలాగైనా ఈ విషయాలన్నీ కుమార్తో చెప్పి నన్ను ఈ దారుణమైన పరిస్థితి నుంచి రక్షించాలి. నువ్వేం భయపడకో, కుమారికి నేను నచ్చి చెప్తాను. ఆమె ఇప్పుడు అది వరకటి మొండి మనిషి కాదు, పరిపూర్ణ స్త్రీత్వం పొందిన యువతి. నిన్ను తప్పకుండా అర్థం చేసుకుంటుంది, క్షమిస్తుంది. కానీ ముందా రాక్షసులు కుమారి ప్రాణాలు తీయకుండా కాపాడుకోండి. అవును సుధాకర్, మన వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళి వాళ్ళంతా చూద్దాం. పద పద. బతుకున్నది నాలా ఏం సిగరెట్ కాల్చినావు సాగు? అసలు ఆ చైన్ స్మోకింగ్ తోనే నువ్వు వచ్చినావు. నేను పొడిచింది తక్కువ. ఇక బంద్ చేయి. గురువా, ఆ సుధాకర్ డబ్బు తీసుకొస్తాడంటావా? సుధాకర్ 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 ఎవరిది? ఆ సుధాకర్ 2 దినాలైంది వస్తాను ఇంతవరకు రాలే. నేనెవరినో తెలుసా? జ్యోతిష్య సామ్రాట్, నంది అవార్డు గ్రహీత, ద గ్రేట్ మత్తంరావు కొడుకుండ్రా. నన్ను కొడతావా? కొట్రా, నీ చేయి పుచ్చిపోతుంది. కొట్టు 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 కొట్టు.
అదే సినిమా చూస్తున్నారా పక్కడికే మారోబే బాబోయ్ ఆగబట్టి ఆగిపోవడం అటు ఇటు కానీ పుస్తకాలు కొట్టే గీతనే ఉంటుందిరా అదే నీకు ఆల్మొక్క లక్షలు సంపాదించమని పట్టం వచ్చిన కానీ ఈడ మందిర్ ముంచే తెలివితేటలు ఉండాలి అవి నాకు లేవు నేను ఇంతవరకు సీమనే చంపలేదయ్యా నీ పెళ్ళాలి ఆడికెళ్ళి చంపుతా ఇంకా నా కోడిని పేక పిల్లని ఆళ్ళే తప్పేసింది బతుకనికి యాక్టింగ్ చేస్తున్నా నేనుండా ఈ పట్టణంలో నేనుండా నా పెళ్ళందరికి పోతా కానీ సిద్ధిపేట పోనీ కూడా నా దగ్గర బస్ స్టాండ్ లేవు నీకు నేను 25,000 ఇవ్వలేకపోవచ్చు కానీ ఇదిగో ఈ 25 రూపాయలు తీసుకుని మీ ఊరు వెళ్ళిపో వెళ్ళిపో నన్ను మాఫ్ చేయి